హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకి ఇప్పుడు వర్షాకాలంలో ప్రెగ్నెంట్ లేడీస్కి జలుబు దగ్గులు రాకుండా మనకు జాగ్రత్తలు అంటే హోమ్ రెమెడీస్ ఏమేమి తీసుకోవాలనేది డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షాకాలంలో మ్యాక్సిమం బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయమంటాము. ఇన్ కేస్ ఒకవేళ పొరపాటున అంటే తడిచినా కానీ ఇమీడియట్గా డ్రెస్ మార్చేసుకోవడము, ఆవిరి తీసుకోవడము అండ్ వేడిగా సూప్స్ కానీ అట్లాంటివి ఏమైనా తీసుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ దెన్ ఒకటి ఏంటంటే లైక్ జలుబు కానీ దగ్గు కానీ రాకుండా జాగ్రత్తలు తీసుకోమంటాం. బట్ ఇన్ కేసు వచ్చినా కానీ మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగే నీళ్ళు కూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం బెటర్. అండ్ ఎర్లీ మార్నింగ్స్ ఏంటంటే కొంచెం హాట్ వాటర్లో లెమన్ అంటే నిమ్మరసము, తేనె ఇది కలిపి తీసుకుంటే కూడా తేనె వల్ల ఏంటంటే మనకు గొంతుకు సూదనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ లెమన్ అంటే నిమ్మకాయలో ఏంటంటే మనకు విటమిన్ సి అత్యధిక శాతంలో ఉంటుంది. సో అదేంటంటే మనకు ఇమ్యూనిటీ బూస్టర్ లాగా హెల్ప్ అవుతుంది. సో బోత్ హనీ అండ్ లెమన్ కాంబినేషన్ విత్ వామ్ వాటర్, దట్స్ అ గుడ్ ఆప్షన్ అంటే జలుబు దగ్గు ఉన్నప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు హోమ్ రెమెడీస్లో జింజర్, అల్లం అంటాం కదా. సో జింజర్ జ్యూస్ చేసి కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ జింజర్ జ్యూస్ అండ్ తేనె, నిమ్మరసం ఇవి కూడా వాటర్లో కలుపుకున్నా ఓకే. లేదు అని అంటే మనకు చిన్న కప్ మిల్క్ కానీ లేకపోతే టీలో కానీ అది మిక్స్ చేసి తీసుకున్నా దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ ఆప్షన్. అండ్ ఇంకొకటి ఏంటంటే మిరియాల పొడి. అంటే చాలామంది అనుకుంటారు అల్లం రసము, మిరియాల పొడి ఇవన్నీ వేడి అవుతాయి కదా అన్నట్టుగా. బట్ ఏదైనా లిమిటెడ్గా అండ్ ఫ్రీక్వెంట్గా తీసుకోవడం వల్ల ఏం కదా. అదే ఎక్కువగా తీసుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు అసిడిటీ, గ్యాస్ట్రైటిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇదేంటంటే ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ ఒక 4th అవర్లీ ఆర్ 6th అవర్లీ కొంచెంగా తీసుకోండి అంటాం. సో దానివల్ల ఏంటంటే మనకున్న జలుబు కానీ థ్రోట్లో ఇరిటేషన్, సోర్ థ్రోట్ అనేది ఇవన్నీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈవెన్ పెప్పర్ అంటే మనకు నల్ల మిరియాల పొడి అంటాం కదా, అది మిరియాల పొడి అండ్ జింజర్ రసం కూడా ఇద్దరు కప్ ఆఫ్ టీలో కానీ లేకపోతే మిల్క్లో కానీ లేకపోతే జస్ట్ ప్లెయిన్ వామ్ వాటర్లో తీసుకుని మనకు చాలా మటుకు రిలీఫ్ ఉంటుంది. అండ్ డైలీ కంపల్సరీ అట్లీస్ట్ 3 to 4 times స్టీమ్ ఇన్హలేషన్ అంటాం, అంటే ఆవిరి పట్టమంటాము. ఆవిరిలో కూడా ఐదర్ ప్లెయిన్ వాటర్ అయినా ఓకే, లేదంటే చిటికెడు పసుపు వేయచ్చు, లేదంటే మనకు జిందా తిలస్మత్ ఆయిల్ ఉంటుంది కదా, అదొక 2-3 డ్రాప్స్ వేసి కూడా ఆవిరి తీసుకోండి అంటాం. అదే నీరు కొంచెం గోరువెచ్చగాక కొంచెం సాల్ట్ యాడ్ చేసి గొంతులో పుక్లిచ్చి తీసేయడం. సో ఇది రోజుకి 3-4 సార్లు తీసుకుంటే కూడా చాలా మటుకు కోల్డ్ కానీ కఫ్ కానీ రిలీఫ్ ఉంటుందన్నమాట. అండ్ మామూలు వేరే టైంలో కూడా జస్ట్ కర్చీఫ్ పైన ఒక 2-3 డ్రాప్స్ జిందా తిలస్మత్ ఆయిల్ అదేసి కూడా మనము జస్ట్ దాని వాసన పీలుస్తూ ఉన్నా కానీ మనకు చాలా సూదనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ జలుబు దగ్గు ఉన్నప్పుడు కూడా చిటికెడు పసుపు వేడి నీళ్ళలో కానీ వేడి పాలలో కానీ కలుపుకొని తాగమంటాం. అది కూడా డైలీ ఒక 2-3 times ఒక చిన్న కప్స్లలో తీసుకున్నా చాలా మటుకు రిలీఫ్ ఉంటుంది. అండ్ ఇంకోటి మనం తాగే నీరు గోరువెచ్చ నీరు, ప్లెయిన్ నీరు కాకుండా అందులో వామ్ వేసి మరగబెట్టి ఆ నీళ్ళు తగిన రిలీఫ్ ఉంటుంది. అండ్ దెన్ ఫ్రూట్స్లలో అయితే విటమిన్ సి ఫ్రూట్స్ బాగా తీసుకుని అంటాం. అంటే చాలామంది ఆల్రెడీ జలుబు అయింది, ఇప్పుడు బత్తాయి కానీ సంత్రా, నిమ్మరసం ఇవి తీసుకుంటే జలుబు ఇంకెక్కువ అవుతుంది అనుకుంటారు. అలాంటిది ఏం లేదు, అది విటమిన్ సి కదండి. ఇట్స్ అ గుడ్ యాంటీ ఆక్సిడెంట్, మన ఇమ్యూనిటీ బూస్టర్ అండ్ మనకు ఇమ్యూనిటీ బిల్డప్ అవడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ ఆవిరి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు జలుబు వల్ల ఇయర్స్ బ్లాక్ అయ్యి కూడా కోల్డ్ హెడేక్ అట్లాంటిది కామన్. హెడేక్ అండ్ గిడినెస్ కూడా చాలా కామన్. సో మనకు ఆవిరి తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా రిలీఫ్ అవుతాయి. సో ఇవన్నీ ఏంటంటే మీరు ఇంట్లో పాటించాల్సిన జాగ్రత్తలు. స్టిల్ అయినా ఇవన్నీ ఫాలో అయినా తగ్గట్లేదంటే మాత్రం మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. బికాస్ సో దట్ ఇప్పుడు ఏంటంటే వైరల్ ఫీవర్స్ కూడా చాలా కామన్ ఉన్నాయి. అండ్ అవసరమైతే ఏదైనా మెడికేషన్ లైక్ సింపుల్ డోలో కానీ లేకపోతే సింపుల్ సిట్రజిన్ టాబ్లెట్ కానీ అలాంటివి మనం ప్రిస్క్రైబ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.